హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్, ప్లీజ్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేసి మాత్రం నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి ప్లీజ్. ఒక బ్రదర్ లాగా అడుగుతున్నాను ఫ్రెండ్స్. నీకు కొంచెం వీడియోస్ అయితే నాకు లేట్ అవుతుంది ఫ్రెండ్స్. నాకు కొంచెం పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల కొంచెం నాకు టైం కుదరట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నేను రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. డైలీ ఒక 1 వీడియో అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం అయితే మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఈ బీజిఎం కొంచెం చాలా ట్రెండింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ వీడియోకి సంబంధించిన మొత్తం ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మీరు ఫోటోస్ రీప్లే చేసుకుని సరిపోతుంది. ఇక్కడ నేను అవసరమైతే బీట్ మార్క్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్. చాలా మందికి ఫుల్ ప్రాజెక్ట్ ఇంపార్ట్ అవుతుంది, ఎందుకంటే ఇది మనకు మెంబర్షిప్ అయితే అడగట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను తక్కువ సైజులోనే మీకు ఇచ్చాను, ఓకేనా. ఇక్కడ దీన్ని ఏ విధంగా రీప్లే చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ విధంగా చేసుకోవాలి చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సింపుల్గా మాత్రం మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకునే ముందు ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ ఏం లేదు, ఇక్కడ మీరు చూస్తున్న వీడియో కింద ఆల్ మెటీరియల్ లింక్ అని ఫ్రెండ్స్. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నా వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ మనకు అక్కడ మీరు చూస్తున్న వీడియో తమ్ములని కనిపిస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వీడియో ఫుల్ ప్రాజెక్ట్ సపరేట్గా సాంగ్, బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మీరైతే సింపుల్గా ఫుల్ ప్రాజెక్ట్ని మీద క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే మీకు ఎలైట్ మోషన్కి అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ జస్ట్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ట్రెండింగ్ బీజిఎం బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ అని చూస్తే కదా, మనకు సేమ్ ఇదే విధంగా ఉంటుంది. నేను తీసుకున్న ప్రతి ఒక్క ఫైల్ ఫోటోతో సహా మీకు ఇచ్చాను జస్ట్, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దని. ఇక్కడ జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ 3 గ్రూప్స్ ఉన్నాయి కదా, ఆ 3 గ్రూప్స్లో ఇక్కడ 1 గ్రూప్లో ఇవన్నీ చాలా సింపుల్ నీట్గా ఏ విధంగా చేసుకోవాలి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం మీరు వీడియో స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 1, 2 కాపీ ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారంటే ఇక్కడ 1 మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ 1 మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కింద ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఫోటో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు సాయి పల్లవి ఫోటో, ఆ సాయి పల్లవి ఫోటో ప్లేస్లో మీ ఫోటో యాడ్ చేసుకోవాలి. వాటి సింపుల్గా ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సింపుల్ మీ ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేసుకొని నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేస్తాను చూడండి, ఓకేనా. చూసారు మనకి సింపుల్గా ఆ ఫోటో అంటే దాన్ని సెట్ అయిపోయింది, ఓకేనా. సేమ్ అదేవిధంగా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ని సేమ్ అదేవిధంగా మళ్ళీ పైన మనకు ఆటోమేటిక్గా ఫోటో వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ మనకు సెకండ్ గ్రూప్, ఓకేనా. సేమ్ అలానే మళ్ళీ సేమ్ సాయి పల్లవి ప్లేస్లో మళ్ళీ సెకండ్ ఫోటో యాడ్ చేసుకొని సింపుల్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఏదో ఒక ఫోటో యాడ్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేస్తాను చూడండి, ఓకేనా. సింపుల్ కూడా ఆ ఫోటో అయిపోయింది. ఒకవేళ మీకు ఆ ఫోటో సరిగ్గా రాకపోతే ఓకేనా వచ్చింది కదా, ఒక ఈ విధంగా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఓకేనా, బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకు థర్డ్ ఫోటో సేమ్ ఇలానే ఇక్కడ మళ్ళీ మనం థర్డ్ ఫోటో కూడా రీప్లేస్ చేద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ సాయి పల్లవి ఫోటో ప్లేస్లో క్లిక్ చేసుకోండి, ఆ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. మళ్ళీ స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ నేను నెక్స్ట్ ఫోటో యాడ్ చేస్తాను చూడండి, ఓకేనా. ఫ్రెండ్స్, మీరు తీసుకున్న ప్రతి ఫోటో అనేది రీప్లేస్ చేసుకోవాల్సిందే. మీరు సొంతంగా ఇక్కడ ఎఫెక్ట్స్ క్రియేట్ చేసి అక్కడ క్రాపింగ్ ఏదైనా ఫెదరింగ్ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మీ ఫోటో అయితే రీప్లేస్ చేసుకుంటే చూస్తారు కదా, సింపుల్గా మనకు రీప్లేస్ అయిపోయింది, ఓకేనా. ఇదే విధంగా మనం తీసుకున్న ప్రతి గ్రూప్లో దీంట్లో మొత్తం గ్రూప్సే ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో మాత్రం ప్రతి ఫోటో మీరు రీప్లేస్ చేసుకోవడమే. చూసారు కదా, మనకి ఇక్కడ చూపిస్తాను. మళ్ళీ సెకండ్ గ్రూప్ చూద్దాము. మళ్ళీ ఆ గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. కింద మాత్రం మళ్ళీ ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏం చేశారంటే మళ్ళీ ఇక్కడ సాయి పల్లవి ప్లేస్లో మాత్రం సింపుల్గా మళ్ళీ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి, స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేశాను, కాకపోతే ఈ ఫోటో అనేది మనకు సైజ్ సరిగ్గా లేదు ఫ్రెండ్స్. అందుకోసం మీరు ఏం చేస్తారంటే సింపుల్ ఎడిట్ షేప్ మీద క్లిక్ చేసుకొని మనకు ఈ విధంగా కూడా దీని కిందకి ఈ విధంగా కిందకి ఇలా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఓకేనా. కిందకి ఫోటోని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, చాలా నీట్గా వస్తుంది, ఓకేనా. సేమ్ అలానే మీకు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఓకేనా. సేమ్ అలానే మీకు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి అన్ని గ్రూప్స్ని సేమ్ ఇదే విధంగా లాస్ట్ వరకు మనకు అన్ని గ్రూప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ గ్రూప్స్ లేకుండా కూడా ఫోటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ఫోటోస్ని సింపుల్గా ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. సింపుల్ స్టార్ మీద క్లిక్ చేసుకొని మీడియా ఓపెన్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ ఫోటోస్ మీద క్లిక్ చేసుకొని రీప్లే చేసుకుని ఆటోమేటిక్గా దానికి ఉన్న బీజిఎంకి ఎఫెక్ట్ బీట్సింగ్ అన్ని ఆ ఫోటోకి అయితే అప్లై అయిపోతాయి, ఓకేనా. ఫ్రెండ్స్, ఇలానే మీరు లాస్ట్ వరకు ఓకేనా మనకు 15 సెకండ్స్ వరకు ఉన్న ప్రతి ఫోటోని రీప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతకుమించి మీరు చేయాల్సినది ఏం లేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా లింక్స్ సపరేట్గా మీకు ఇంపోర్ట్ అవ్వకపోయినా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు సపరేట్గా లింక్స్ కూడా షేర్ చేస్తాను, ఓకేనా. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం చాలా బెటర్ వీడియోస్ తీసుకొస్తాను, ఓకేనా. బై ఫ్రెండ్స్.